రైట్ ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూస్తే అమెరికా ఇరాన్ యుద్ధం మరో రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాగా సుదీర్ఘంగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ యుద్ధ మేఘాలు మాత్రం తొలగలేదు. పాకిస్తాన్లో జరిపిన చర్చల తర్వాత మళ్లీ చర్చలు జరిపే విషయంపై అనిశ్చితి నెలకొంది. హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత మాత్రం కొనసాగుతోంది. అటు అమెరికా ఇటు ఇరాన్ రెండు వైపుల నుంచి దిగ్బంధనం కొనసాగుతోంది. హార్మూజ్ డబుల్ బ్లాకేడ్ మధ్య చిక్కుకుంది. అమెరికా అధ్యక్షుడిపై హత్యా ప్రయత్నం జరగడంతో ప్రస్తుతం అమెరికా సర్కార్ ఇరాన్ యుద్ధంపై చర్చించే విషయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా మాత్రం లేదు. తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంది. చర్చలు ఒక అడుగు ముందుకు పడితే వివాదాలు 4 అడుగులు వెనక్కి నెడుతున్నాయి. అటు హర్ముజ్ జలసంధిలో డబుల్ బ్లాక్డ్ ప్రపంచ చమురు రవాణాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వీటన్నింటికీ తోడు అమెరికా అధ్యక్షుడిపై జరిగిన హత్యాయత్నం ఘటన శాంతి చర్చల ఆశలపై నీళ్లు చల్లేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తరహాలోనే అమెరికా ఇరాన్ పోరు కూడా సుదీర్ఘంగా సాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక అనునిరోధమే లక్ష్యంగా మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు ఆధిపత్య పోరుగా మారి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ఇరు దేశాల మధ్య బందీగా మారింది. జలసంధిని మూసివేస్తూ ఇరాన్ తీసుకున్న నిర్ణయం చమురు ధరలను ఆకాశానికి చేర్చింది. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా విధించిన కౌంటర్ బ్లాక్డ్ వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. రెండు దేశాలు పట్టు సడలించకపోవడంతో హర్ముజ్ జలసంధి డబుల్ బ్లాక్డ్ మధ్య చిక్కుకుంది. ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలు ఆశాజనకంగా మొదలైన ఫలితం మాత్రం శూన్యం. అణుశుద్ధి నిలిపివేతపై అమెరికా పెట్టిన కఠిన నిబంధనలు, ఆంక్షల తొలగింపుపై ఇరాన్ చేసిన డిమాండ్ల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. దీంతో శాంతి ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వాషింగ్టన్ డీసీలో అధ్యక్షుడి ట్రంప్పై జరిగిన హత్యాయత్నం ఘటన మొత్తం సీన్నే ఒక్కసారిగా మార్చేసింది. అధ్యక్షుడి భద్రత మరియు అంతర్గత కుట్రలపై విచారణలో నిమగ్నమైన అమెరికా సర్కార్ ప్రస్తుతానికి ఇరాన్ యుద్ధ చర్చలను తాత్కాలికంగా పక్కన పెట్టేసింది. ఈ దాడి వెనుక ఇరాన్ ప్రమేయం ఉండొచ్చని అమెరికా వర్గాలు అనుమానిస్తుండటంతో కాల్పుల విరమణ ముగియగానే ఇరాన్పై మరో విడత భారీ దాడులు జరిగే ప్రమాదం కనిపిస్తోంది. శాంతి కన్నా ప్రతీకారమే లక్ష్యంగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా మరో సుదీర్ఘ యుద్ధం ప్రపంచానికి తప్పదా అన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.